ఆ ఖైదీ, ఆ యవనస్తుడు, నా తల్లే గనుక నా దగ్గరికి ఇప్పుడు వచ్చిందనుకో, ఆల్రెడీ నేను కొంతమందిని చంపి ఇక్కడికి వచ్చాను, నా తల్లి గనక నా ఎదురుగా వచ్చి నిలబడితే నిశ్చయముగా ఖచ్చితముగా ఆమె కుతిక పిసికి ఖచ్చితముగా చంపేస్తాను అని చెప్పాడు. ఆ వ్యక్తికి, ఆ పెద్ద ఆయనకి కోపం వచ్చింది. రే, కషాయంలాగా ఉన్నావు కదా నువ్వు, నీ తల్లి నిన్ను చూడడానికి వస్తే, నీ తల్లి వేదనతో కన్నీళ్లతో నీ దగ్గరకు వస్తే నువ్వేంట్రా ఇలాగ మాట్లాడుతున్నావు అని ఆ పెద్ద వ్యక్తి ఆయనకి సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ జీవిత ఖైదు పడినటువంటి వ్యక్తి, ఆ యవ్వనస్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా, నేను ఈ రోజున ఈ జైల్లో జీవిత ఖైదీగా పడి ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నా తల్లి, నన్ను కన్న తల్లి, నన్ను నవమాసాలు మోసి నన్ను కన్న తల్లే నన్ను చెడగొట్టింది. ఈ రోజున నా జీవితం నాశనం అయిపోయింది. నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు నా తల్లి నాకేం చెప్పిందో తెలుసా? రే, మన ఇంటి పక్కనే ఆంటీ వాళ్ళది మల్లెపూల చెట్టు ఉంది, వాళ్ళు పడుకున్నప్పుడు, వారు ఎవరు లేనప్పుడు నువ్వు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఏం చేయాలి? పూలు పోసుకొని రావాలి. నడక నేర్పించి పంపించింది దొంగతనానికి, నడక నేర్పించి చెడు సహవాసాలకి పంపించింది. పూలతో ప్రారంభమైనటువంటి దొంగతనాలు వాడు మహా అంతకుడుగా మారిపోయాడు. వాడి జీవితము జైలు వరకు వెళ్ళింది. వాడు జీవిత ఖైదీగా మారాడు. దానికి గల కారణం నన్ను కన్న నా తల్లి. దేవుని ప్రజలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బిడ్డలకు నీవు ఏమి నేర్పిస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను ప్రేమించి నీకు కుమారులని కుమార్తెలను ఇస్తే వారిని ఏ విధముగా నీవు పెంచుతూ ఉన్నావు? ఏ మార్గాలలో వారు నడిపించబడుతూ ఉన్నారు? జాగ్రత్త. యెహోవా ఇచ్చినటువంటి బహుమానాలను నీవు గనక పాడు చేస్తే నీ జీవితాన్ని కూడా దేవుడు పాడు చేస్తాడు.